హాయ్ శ్రీ, హాయ్ బుజ్జి. వెళ్ళొస్తానన్నా, మళ్ళీ వస్తా. మీ మధ్యకే వస్తా. నరకం ఎక్కడో లేదు. మిమ్మల్ని విడిచి వెళ్ళిన ఈ 13 రోజులు నాకు నరకమే. అందుకే ఆ భగవంతుణ్ణి అడిగి మళ్ళీ మీ మధ్యకే తిరిగి వస్తా. ఇక్కడ కూడా మీ ప్రేమే గెలిచింది. అమ్మ రుణం తీర్చుకోలేరు అంటారు, కానీ నిజానికి నా బుజ్జి, నా కన్నా, నా శ్రీ, మీ రుణం నేను తీర్చుకోలేను. మీరు చేసిన సేవ, మీరు చూపిన ప్రేమ నేనెప్పటికీ మరువలేను. అందుకే అతి త్వరలో మీ ఇంట్లోనే పుడతా. మీ రుణం తీర్చుకుంటా. శ్రీ, బాధపడకు, నీకు చెప్పకుండా వెళ్ళానని. ఒక్క క్షణం కూడా నిన్ను వదిలి ఉండలేని దాన్ని నీకు శాశ్వతంగా దూరమయ్యాను. రాము తమ్ముడు, బావకి చెప్పు, తాను చూపిన ప్రేమ నా కన్నవారిని కూడా మరిపించిందని. నా తనువు మాత్రమే వెళ్ళింది, నా మనసు తన మధ్యనే ఉందని. నా దేహం మాత్రమే వెళ్ళింది, నా ప్రాణం తన ఆరో ప్రాణమై తన వద్దే ఉందని. విధి ధర్మానికి తలవంచక తప్పదని తలవంచుకొని వెళ్ళాను. జన్మజన్మకు నువ్వే నా భర్తగా రావాలని కోరుకుంటున్నాను. నా కుటుంబ సభ్యులారా, నా వల్ల మీకు ఏమైనా ఇబ్బంది కలిగినా, నా మాట వల్ల మీ మనసు నొప్పించినా, మీరు బాధపడి ఉంటే మిమ్మల్నందర్నీ నన్ను మన్నించి క్షమించమని వేడుకుంటున్నాను. రాము తమ్ముడు, మీ బావ. నా శ్రీని జాగ్రత్తగా చూసుకో. నువ్వున్నావని మీ బావను నీకు అప్పచెప్పి వెళ్తున్నాను. మరి వెళ్ళొస్తాను, మళ్ళీ తిరిగొస్తాను. మీ సావిత్రి. కొండగాలి తిరిగింది, కొండగాలి తిరిగింది, గుండె ఊసులాడింది. గోదావరి వరదలగా కోరిక చెలరేగింది.